RTI Live News. Ask for right. జిల్లా స్థాయిలో కని విని ఎరుగని రీతిలో రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణ చేస్తున్న కూటమి ప్రభుత్వ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కోటి సంతకాల సేకరణ ప్రజా ఉద్యమం కార్యక్రమంలో భాగంగా పార్వతీపురం నియోజకవర్గ రాష్ట్రంలో గత 2019-24 వైసీపీ ప్రభుత్వ పాలనా కాలంలో దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో 17 ప్రభుత్వ మెడికల్ కళాశాలను తీసుకురావడంతో పాటుగా 2023-25 కాలంలో 5 మెడికల్ కాలేజీలు ప్రారంభం కావడం కూడా జరిగింది. అయితే మిగతా కళాశాలలను అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం పూర్తి చేయకుండా వాటిని ప్రైవేటు పరం చేయడాన్ని వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజల పక్షాన్ని నిలిచి తీవ్రంగా వ్యతిరేకిస్తూ కోటి సంతకాల సేకరణ ప్రజా ఉద్యమం గత అక్టోబర్ 10వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా గల 175 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో ప్రారంభించి ఇటీవల డిసెంబర్ 3వ తేదీ వరకు ఒక నియోజకవర్గానికి 60,000 పైచిలకు సంతకాలు సేకరణ కార్యక్రమం దిగ్విజయంగా పూర్తి చేయడం జరిగిందని, అందులో భాగంగానే ఈ నెల 10వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో కోటి సంతకాల సేకరణ పత్రాలు జిల్లా కేంద్రాలకు ప్రత్యేక వాహనాల ద్వారా తరలింపు జరుగుతుందని అన్నారు. వైఎస్ఆర్ పార్టీ శ్రేణులందరి సమక్షంలో పార్వతీపురం నియోజకవర్గ ప్రజానికం సమక్షంలో ప్రజా వ్యతిరేకమైన నిర్ణయము తీసుకున్న చంద్రబాబు నాయుడుకి వ్యతిరేకంగా ఈ పార్వతీపురం నియోజకవర్గ ప్రజానికం పెద్ద ఎత్తున వ్యతిరేకిస్తూ గవర్నర్ గారికి వ్యక్తిగతంగా లేఖ రాస్తూ సంతకాలు చేసి ఈరోజు కోటి సంతకాల కార్యక్రమం ప్రజా ఉద్యమము చివరి దశకు వచ్చింది. మా నియోజకవర్గం తరపున మా పార్టీ అధ్యక్షులు మా ప్రీతమ నేత జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు 175 నియోజకవర్గాల్లో 60,000 చొప్పున సంతకాలు చేసి ఈ కోటి సంతకాలను కూడా గవర్నర్ గారికి రేపు 17వ తేదీన అందజేయబోతున్నాం. అందులో భాగంగానే మా నియోజకవర్గం తరపున ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి గడపకి వెళ్ళి ప్రతి వీధిన ఊరున వాడవాడిన వెళ్ళి చంద్రబాబు నాయుడు తీసుకున్న ప్రజా వ్యతిరేకమైన నిర్ణయం పేదవాడికి వైద్యం దూరం చేయాలని ఆలోచన చేస్తున్న చంద్రబాబు నాయుడు ఆలోచన విధానాన్ని మరి ముఖ్యంగా పేద విద్యార్థులకు కానీ పేద వర్గాలకు కానీ వైద్య విద్యను అందించకుండా చేయాలనే ఆలోచనతో చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ఉంది అని ప్రతి కుటుంబానికి చెప్పడం జరిగింది. అందులో భాగంగానే మేము మా నాయకుడు ఒక పిలిపించారు. కోటి సంతకాల సేకరణ చేసి గవర్నర్ గారి తీసుకుని వెళ్ళి ఇంత ప్రజా వ్యతిరేకంగా ఈ నిర్ణయం ఉంది, ప్రజలందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని చేయాల్సిన బాధ్యత మీకుందని చెప్పేసి ప్రజల యొక్క అభిప్రాయాన్ని మా నియోజకవర్గ ప్రజల యొక్క వ్యతిరేకతని చంద్రబాబు నాయుడు తెలియజెప్పినట్టుగా మరి ముఖ్యంగా గవర్నర్ గారి ద్వారా ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రజా వ్యతిరేకమైన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోమని చెప్పి మెడలు వంచైనా సరే అవసరమైతే వీధి పోరాటం చేసైనా సరే చంద్రబాబు నాయుడు పేద వర్గాలకి వైద్యం దూరం చేయాలనే ఈ ఆలోచనని ఎక్కడా కూడా సాగనివ్వమని చెప్తున్నాం. అదేవిధంగా పేద వర్గాలకి వైద్య విద్యను దూరం చేయాలని కుట్రపూరితమని చేస్తున్నాం. ఇది తగదు చంద్రబాబు నాయుడు అని చెప్తున్నాం. మరి ముఖ్యంగా 2014-19 మీ పరిపాలనలో కూడా సుమారుగా 1,400 హాస్టల్స్ను అంటే పేద వర్గాలు విద్య చేయకూడదని ఆలోచనతోనే 1,400 హాస్టల్ క్యాన్సిల్ చేయడం జరిగింది. మళ్ళీ ఈరోజు ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ చేయాలని ఆలోచన చేస్తున్నారు. మరి ముఖ్యంగా ఈ రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజ్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 2019-24 మధ్య ఆయన మంజూరు చేసి 7 కాలేజీలు నిర్మాణం చేసి 10 కాలేజీలు వివిధ దశల నిర్మాణంలో ఉంటే ఇవి ప్రైవేటీకరణ చేసి నీ గుత్తదారులకి లేదా నీ కొమ్ము కాసేవాళ్ళకి లేదా నీ కులపోలకి ఇవ్వాలని ప్రయత్నం చేస్తున్న చంద్రబాబు నాయుడు ఈ పేద వర్గాలు అనేవాళ్ళు తలుచుకుంటే ఈరోజు నీ కూటమి ప్రభుత్వం ఏమవుతుందో ఒకసారి ఆలోచన చేయమని చెప్తున్నాం. మరి ముఖ్యంగా ఈరోజు భారతదేశ చరిత్రలోనే ఏ ముఖ్యమంత్రి చేయనట్టుగా 17 మెడికల్ కాలేజ్ ఒకేసారి చేస్తే స్వాతంత్రం వచ్చిన తర్వాత
19 వరకు 11 మెడికల్ కాలేజీలు మంజూరు అయితే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 17 మెడికల్ కాలేజీలు మంజూరయ్యాయి. అంటే ప్రజల యొక్క అవసరాలని, ప్రజల యొక్క కష్టకాలని, ఎవరైతే అనారోగ్య పాలవుతున్నారో వాళ్ళందరికీ ఉచితంగా వైద్యం ఇవ్వాలని భావించిన జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో పేద వర్గాలకి, మరి ముఖ్యంగా పార్వతీపురం నియోజకవర్గమైన ఈ మన్యం ప్రాంతం అంతా కూడా వెనుకబడుతూ ఉంది. హరిజన గిరిజనులు ఉన్నారు, నిమ్న జాతులు ఉన్నారు, అట్టడిక వర్గాలు ఉన్నారు. ఇక్కడ KGH లాంటి హాస్పిటల్ నిర్మాణం చేయాలని ఈ పార్వతీపురం నడిబొడ్డులోనే సుమారుగా 150 కోట్లు విలువ చేసే స్థలాన్ని ఇచ్చి అందులో 70 కోట్లు పెట్టి బిల్డింగ్ కూడా నిర్మాణం చేసి 25 ఎకరాలు మళ్ళా ఇచ్చి మెడికల్ కాలేజ్ నిర్మాణం చేసి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే ఈరోజు చంద్రబాబు నాయుడు దీన్నేమో ప్రభుత్వాన్ని ఈ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేయాలని ఆలోచన చేస్తున్నాం. అది ఎవరికి? ఆయన గుత్తదారులకి. ఆయన ఎవరు? వాళ్ళ జెండా పట్టుకున్నోడుకో, లేదా వాళ్ళ కులపోలకు, లేదా వాళ్ళ వర్గానికి కుంభకాసులకు దారదత్తం చేయాలని చేస్తే పేదవాడికి వైద్యం దూరం చేయాలనే ఒక కుట్రపూరితమైన ఈ నిర్ణయాన్ని ప్రజలు వ్యతిరేకిస్తున్న విషయాన్ని కూటమి ప్రభుత్వం కానీ చంద్రబాబుని తెలుసుకోవాల్సిన బాధ్యత. రేపు 17వ తేదీన పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో ఖచ్చితంగా ఈ కోటి సంతకాలని కూడా గవర్నర్ గారికి అప్పచెప్పడం జరుగుతుంది. మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు కానీ కూటమి నాయకులు కానీ ఒక మాట అంటున్నారు. ఏమంటే